Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python class 37. సో ఇంతకుముందు క్లాస్లో మనం ఏం చేసామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎంతవరకు అయిందంటే అవి 7 ఆపరేటర్స్ అయ్యాయి. వాటిని కంటిన్యూషన్ చెప్తూ మనం ఏం చేసామంటే ఫ్లోట్ మీద ఇంటి మీద ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ గురించి మనం డిస్కస్ చేసాము. ఫ్లోర్ డివిజన్ ఆపరేటరు ఒకటి ఫ్లోట్ ఉండి ఒకటి ఇంటు ఉంటే ఒకటి ఇంటూ ఒకటి రెండు ఇంటూ ఉంటే మన ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్లో ఈ విధంగా 5 వస్తుందని, ఒకటి ఫ్లోట్ ఉండి ఇంకొకటి ఇంటూ ఉంటే అప్పుడు అవుట్పుట్ 5.0 ఈ విధంగా వస్తుందని డిస్కస్ చేసాం. అంటే ఇఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇంటు టైప్ ద రిజల్ట్ ఈజ్ ఇంటు టైప్, ఇఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫ్లోట్ టైప్ ద రిజల్ట్ ఈజ్ ఫ్లోట్ టైప్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఇంకా దీని గురించి డిస్కస్ చేస్తూ మనం దీన్ని కంప్లీట్ చేస్తాం. సో ఈ సెషన్ 37లో మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 10/3 అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. 10/3 ఒక న్యూ ఐడిఎల్ఈ తీసుకుంటాను. ఈ ఐడిఎల్ఈలో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది, న్యూమరేటర్ 3 ఉంది. 10/3 అంటే 3.333333 అని చెప్పనేసి ఈ విధంగా చాలా 3లు, ఒక నియర్లీ 16 3లు అట్లా తీసుకొని లాస్ట్లో 5 అని చెప్పి తీసుకుంది. అలా లేకుండా ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్కి వస్తే 10/3 అని తీసుకున్నాం అనుకో. చూడండి, జస్ట్ 3, బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇంటు. 10 ఇంటే, 3 కూడా ఇంటే, అప్పుడు 3 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, 10.0/3 అని తీసుకున్నాము. చూడండి 3.0 క్లియర్ అయిపోయింటుంది. ఇప్పుడు క్లియర్గా బోత్ ఇంటూ 10 ఇంటూ 3 ఇంటూ, అప్పుడు ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ వాడినప్పుడు 3 వచ్చింది. ఇక్కడ ఒకటి మాత్రం ఫ్లోట్ తీసుకున్నాం, తర్వాత 3 తీసుకున్నాం, అప్పుడు ఏమైందంటే 3.0 ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ మోర్ ఏ స్మాల్ థింగ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ప్లస్ ఆపరేటర్ అనేది అప్లికేబుల్ ఫర్ స్ట్రింగ్ ఆల్సో. In that case, it is considered as string concatenation operator. For example, now I have one small doubt. In Python, you can specify either single quote within double quote, something like that. You can able to do that. For example, ikkadne chupisthanu. Single quote, Radha, single quote, plus operator. Just నేను ఏం చేశానంటే 4 అని తీసుకుంటాను. 4 అని తీసుకున్నాను. వాట్ ద ఆన్సర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ రెస్పాండ్. డోంట్ డూ ఎగ్జిక్యూషన్ ప్యారలల్లీ, టెల్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? బై డిఫాల్ట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రింగ్ టైప్, దెన్ కాన్కాటినేషన్ ఈజ్ ప్లస్ ఈజ్ యాక్సెప్టబుల్. అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రింగ్ టైప్. మనం ఇచ్చే వాటిల్లో ఒకటి స్ట్రింగ్ టైప్. ఇక్కడ రాధా అనేది స్ట్రింగ్ టైప్. ఓకే, ప్లస్ ఆపరేటర్ ఈజ్ ఆల్వేస్ except string concatenation. That's why, can you please tell what is the output by default get ante Radha 4. Are you able to understand? Respond. Why is silent? I didn't understand. Radha 4 అని వస్తుందా? This rule is applicable for Java only, not for Python. ఎవరైతే జావా నుండి వచ్చింటారో ద పీపుల్ వీ విల్ గివ్ ఆన్సర్ రాధా 4 అన్నారనుకోండి, వాళ్ళకు పైథాన్ ఇంటర్ప్రిటర్ విల్ గివ్ లెఫ్ట్ అండ్ రైట్. The answer what you are going to get ante you never going to get Radha 4. Error వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎంటర్ చేసి చూస్తాం. చూడండి, టైప్ ఎర్రర్, కెన్ ఓన్లీ కాన్కాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంట్. స్ట్రింగ్ను మాత్రమే కాన్కాటినేట్, రెండు స్ట్రింగ్ అయితే కాన్కాటినేషన్ చేయగలము. ఒకటి స్ట్రింగ్ అయ్యి ఇంకొకటి ఇంట్ అయితే కాన్కాటినేషన్ ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ప్లస్ ఆపరేటర్, బోత్ వర్డ్స్ ఆర్ స్ట్రింగ్ టైప్ ఓన్లీ. If one is number, another one is string, we will get error, type error. Observe a bit very carefully. Okay, both arguments string type only. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
స్ట్రింగు రాధా స్ట్రింగు ప్లస్ అది నెక్స్ట్ 4 కూడా స్ట్రింగ్లోనే ఇస్తాను. ఇప్పుడు చూడండి హ్యాపీగా రాధా 4 అని వచ్చింది. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. లేదంటే స్ట్రింగు రాధా ఓకే ప్లస్ ఎస్టీఆర్ ఆఫ్ 4 జస్ట్ ఎంటర్ కొడితే రాధా 4. ఈ రెండు మెథడ్స్లో ఏదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చును, ఇదైనా చేయొచ్చు, తీసుకుంటుంది. అంతేగాని ఈ విధంగా ఒకటి స్ట్రింగ్ అని ఇచ్చి ఇంకొకటి వచ్చేసి ఇంటిజర్ ఇస్తే టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇదే విధంగా మనం స్ట్రింగ్ మల్టిప్లికేషన్ కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే యాస్ట్రిస్క్ ఆపరేటర్ ఉంది కదా, ఫర్ యాస్ట్రిస్క్ ఆపరేటర్ మనం దాన్ని అప్లై చేయొచ్చు. రాధా 4 టైప్ ఎర్రర్, 1 ఈ స్ట్రింగ్, సెకండ్ 1 నెంబరు. రాధా 4, రాధా ఇది సింగిల్ కొటేషన్, 4 అనేది సింగిల్ కొటేషన్. ఓకే, బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్ట్రింగ్ టైప్ ఓన్లీ. ఇంకా రాధా స్ట్రింగ్ 4 అనుకో, ఇట్లా కూడా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ ఆపరేటర్ మనం చూస్తాం. దాన్ని మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ రాధా స్ట్రింగ్ యాస్ట్రిస్క్, ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్. జస్ట్ 4 అని ఇస్తాను. చూడండి ఇక్కడ 4 టైమ్స్ రాధా 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 రాధా, ఈ విధంగా 4 టైమ్స్ అని వచ్చింది. ఓకే, 4 టైమ్స్ ఇట్ కేమ్ రాధా ఇంటూ 3. నవ్ ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. ఓకే, రాధా ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తే అప్పుడు ఎలా రాధా యాస్ట్రిస్క్, ఇది కూడా ఎట్లా ఇస్తాము, సింగిల్ కొటేషన్లో 4 ఇస్తాం. వెంటనే చూడండి టైప్ ఎర్రర్, కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంటూ టైప్ స్ట్రింగ్. ఇక్కడ రెండు స్ట్రింగ్లే, రాధా అనేది స్ట్రింగ్, 4 అనేది స్ట్రింగే కాబట్టి కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంటూ టైప్, ఇది నాన్ ఇంట్ అయిపోయింది. ఎప్పుడైతే మనం 4ను కూడా సింగిల్ కొటేషన్లో ఇచ్చామో, ఎనీవన్ కెన్ ప్లీజ్ గెస్ ద ఆన్సర్? Anyone? I want to listen you people respond. If I can take like this, immediately Python interpreter will give left and right. Because the reason is, if you want to apply asterisk operator for string type, compulsory one argument should be string, second argument should be number. అలా కాకుండా ఇలా ఇచ్చామనుకోండి కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్ టైప్ స్ట్రింగ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, చూడండి ఇలా తీసుకుంటా. ఏమని రాధా సింగిల్ కొటేషన్లో రాధా ఓకే యాస్ట్రిస్క్ సమ్ 4.0 ఫ్లోట్ వాల్యూ తీసుకుంది. అప్పుడు కూడా టైప్ ఎర్రర్, కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ నాన్ ఇంటూ టైప్ ఫ్లోట్. ఇక్కడ 4.0 అని కదా ఇచ్చాం మనము, 4 అని ఇవ్వలేదు. అందువలన ఫ్లోట్తో మల్టిప్లై చేయలేము అని చెప్పి చెప్తాము. సో ఓకే, ద నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇంటూ, ఫ్లోట్ ఈజ్ నాట్ అప్లికేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 4 యాస్ట్రిస్క్ సింగిల్ కొటేషను రాధా స్ట్రింగ్ టైప్ ఇట్లా ఇచ్చామనుకోండి, ఇది కామ్యుటేటివ్ ప్రాపర్టీ. రాధా ఇంటూ 4 అయినా సరే, 4 ఇంటూ రాధా అయినా సరే అది తీసుకుంటుంది. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్? నో ప్రాబ్లం, ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. 4 ముందర వచ్చిందా, రాధా ముందర వచ్చిందా, ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓన్లీ వన్ థింగ్, one value is int value and the second value is string value. ఇది sequence. Remember that any sequence Radha into 4 or 4 into Radha, no problem at all. These are various important things about arithmetic operators. ఇది మనం ప్లస్ మైనస్ ఇవంతా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్లోట్ ఈజ్ నాట్ అప్లికేబుల్, 4 into Radha. ఓకే, నెక్స్ట్ థింగ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంకేముందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 10⁻⁻2 అని ఇచ్చామనుకోండి, ఇచ్చి చూస్తాం. 10 పవర్ మైనస్ సమ్ 2 ఇస్తాం, 0.01. 10 పవర్ -4 చూడండి, 0.0014. Some person is asking one doubt. His doubt is 10⁻⁻2, 10⁻2, 10⁻⁻2, 10⁻⁻4 ఏదైనా అది తీసుకుంటుంది. నెగిటివ్ వాల్యూస్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్.
No problem. If we do 3 or 4 cases and then conclude next complex number, if I take కొందరు కాంప్లెక్స్ నెంబర్ అడుగుతున్నారు. 10 + 20j బ్రాకెట్ క్లోజ్ యాస్ట్రిస్క్ అంటే మల్టిప్లికేషన్ లేదా పవర్ అయినా సరే. ఫస్ట్ యాస్ట్రిస్క్ చూస్తాం. 10 + 20j ఫస్ట్ ఇచ్చేస్తాం. నో ప్రాబ్లం. అలాగే పవర్ ఆపరేటర్ యూజ్ అవుతుందా అని అడుగుతున్నారు. పవర్ ఆపరేటర్కి మనం ఏం చేస్తామంటే ఇదే తీసుకున్నాం. ఇక్కడ 2 యాస్ట్రిస్క్ తీసుకుంటే సరిపోతుంది. ఎంటర్ కొడతాం. ఇప్పుడు చూడండి, నో ప్రాబ్లం. కాంప్లెక్స్ నెంబర్ ఇఫ్ ఐ కెన్ టేక్ లైక్ దట్, హ్యాపీలీ ఇట్ విల్ కమ్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వీఆర్ నాట్ గోయింగ్ టు చెక్ ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఏ పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ విల్ ప్రాక్టీస్ దిస్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఎనఫ్. ఎవరికైతే కావాలి అనుకుంటున్నామో వాళ్ళు కంపల్సరీ, మామూలుగా మనం చెప్తుంటాం, ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ కొందరు అడుగుతున్నారు x/0 అని, x/0 అని. చూడండి, నేమ్ ఎర్రర్, నేమ్ ఈజ్ x ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ 10/0 అనుకోండి, 10/0. సో 0 డివిజన్ ఎర్రర్, డివిజన్ బై 0. 10% 0 అని అడుగుతున్నారు కొందరు, అది చూద్దాం. 10% 0, సో అది కూడా 0 డివిజన్ ఎర్రర్. ఇంటిజర్ డివిజన్ మాడ్యులో బై 0 అని అంటాం. అలాగే 10 ఫ్లోర్ డివిజన్ కూడా పెడతాం, అదైనా కూడా 0 డివిజన్, ఇంటిజర్ డివిజన్ ఆర్ మాడ్యులో బై 0 అని చూపిస్తాం. ఓకే, స్టిల్ వీఆర్ గోయింగ్ టు గెట్ సేమ్ ఎర్రర్. ఫ్లోట్ అయినా అంతే, 10 పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ 0.5/0, ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటిజర్, అట్లయినా కూడా చూడండి 0 డివిజన్ ఎర్రర్, ఫ్లోట్ డివిజన్. ఇంకా వేరే వాళ్ళు అడుగుతున్నారు 0/0 ఏం ఆన్సర్ వస్తుంది? 0 డివిజన్ ఎర్రర్, డివిజన్ బై 0. ఇంకొకరు ఏం అడుగుతున్నారంటే 0.0/0 అని అడుగుతున్నారు, అదైనా 0 డివిజన్ ఎర్రర్, ఫ్లోట్ డివిజన్ బై 0 అని చెప్తాను. అలా లేకుండా వేరే పర్సన్ ఏమో అడుగుతున్నారంటే 10 పవర్ 0 ఏమవుతుంది? ఎనీ నెంబర్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథమెటిక్స్లో ఏమొస్తుంది? ఏదైనా నెంబర్కు పవర్లో 0 వస్తే 1 వస్తుంది. 10 పవర్ 0 1. ఈ విధంగా మనం దిస్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఎనఫ్. అన్ని ప్రస్తారాలతో సంయోగాలతో అన్నీ చేసేస్తాం. ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వీ ఆల్రెడీ చెక్డ్. ఈ క్లాస్కి ఇంతేనండి. ఇక్కడితో అర్థమెటిక్ ఆపరేటర్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం వెళ్ళాల్సింది రిలేషనల్ ఆపరేటర్స్ అనేది వెళ్తాము, అది నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడితో సెషన్ 37 అనేది కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్లాస్కి ఇంతేనండి.